మాటల కందని మరో దారుణం. కోల్కతా ఆర్జికల్ హాస్పిటల్లో వైద్య విద్యార్థినిపై అత్యంత భయంకరంగా రేప్ అండ్ మర్డర్. గత 6 రోజులుగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది, అట్టుడుకుతోంది. అంతకు మించిన ఆందోళనలకు దారితీసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదేనా భద్రత అంటూ మెడికోలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేసు సిబిఐకి చేరింది. టీం హాస్పిటల్కి వచ్చింది. ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో దారుణమైన అంశాలు బయటకొచ్చాయి. గ్యాంగ్ రేపు జరిగి ఉండొచ్చంటున్నారు. మరోసారి నిర్భయ ఘటనను గుర్తుకు తెచ్చిన ఈ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఆగస్టు 9, 2 గంటలు. ఆర్జికర్ హాస్పిటల్. 31 ఏళ్ల పీజీ వైద్య విద్యార్థిని నైట్ డ్యూటీలో ఉన్నారు. తెల్లవారుజామున 2 గంటల వరకు మిగతా జూనియర్ డాక్టర్లతో పాటే డ్యూటీలోనే ఉన్నారు. ఆ తరువాత విశ్రాంతి తీసుకునేందుకు పల్మనాలజీ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్కు వెళ్లారు. అంతే. ఉదయం చూస్తే అర్ధనగ్న స్థితిలో అత్యాచారానికి గురై శరీరంపై తీవ్రమైన గాయాలతో ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తస్రావమవుతూ అత్యంత దారుణమైన స్థితిలో హత్యకు గురై కనిపించింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఏం జరిగింది? దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఎంత దారుణంగా జరిగిందో ఇప్పుడు కోల్కతాలోనూ అదే పైశాచికం జరిగింది. మరణానికి ముందే నరకం చూపించేలా ఆమెను చిత్రహింసలు పెట్టినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ చెబుతోంది. డాక్టరై తన చిన్ననాటి కల నెరవేర్చుకుందామనుకున్న వైద్య విద్యార్థిని ఆశలు సజీవ సమాధి అయ్యాయి. ఏ హాస్పిటల్లో రోగులకు సేవలందించిందో అక్కడే దారుణమైన స్థితిలో కన్నుమూసింది. ఢిల్లీలో నిర్భయపై గ్యాంగ్ రేప్ ఎంత దారుణంగా జరిగిందో కోల్కతాలోనూ అంతకంటే దారుణాతి దారుణంగా రేప్ చేసి చంపేశారు. 4 పేజీల పోస్టుమార్టం రిపోర్ట్ చూసిన వారంతా అయ్యో పాపమంటున్నారు. విశ్రాంతి తీసుకుంటున్న విద్యార్థినిని దారుణంగా హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. హాస్పిటల్స్లో మెడికోల భద్రతను మరోసారి బయటకు తెచ్చింది ఈ ఇన్సిడెంట్. ఘటన జరిగిన టైంలో అనుమానాస్పదంగా అదే ప్లేస్లో తిరుగుతూ కనిపించిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం నిందితుడు విద్యార్థినిని బలంగా గోడకేసి కొట్టాడు. కళ్లద్దాలు పగిలిపోయాయి. అవి కంట్లో గుచ్చుకున్నాయి. శరీరమంతా ఘాట్లు పడ్డాయి. ప్రైవేట్ పార్ట్స్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి. లోతైన గాయాలు ఉన్నట్లు రిపోర్టులో తేలింది. గొంతు నులిమేశాడు. వేళ్లు విరిచేశాడు. పెదవులు, కాళ్లు, చేతులపై పెద్ద పెద్ద గాయాలయ్యాయి. కళ్ళుతో పాటు నోటి నుంచి రక్తం వచ్చింది. లైంగిక దాడి చేసేటప్పుడు గట్టిగా అరవకుండా గొంతు పట్టేశాడు. గొంతు నులిమి చంపటం వల్ల థైరాయిడ్ దగ్గర మృదులాస్థి ఎముక విరిగిపోయింది. ఆమె 2 కాళ్లు 90 డిగ్రీల దూరం పడి ఉన్నాయి. అంటే 2 కాళ్లను ఎంత బలంగా విరిచాడో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ పార్టులో స్పెర్మ్ ఎక్కువ మోతాదులో గుర్తించినట్లు పోస్టుమార్టం చేసిన డాక్టర్లు చెప్తున్నారు. అంటే ఇది ఒక్కరు చేసిన పని కాకపోవచ్చన్న అనుమానాలను డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. అంటే 2 లేదా 3 గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారా అన్న కోణంలో సిబిఐ రంగంలోకి దిగింది. సీసీ ఫుటేజ్లో అనుమానాస్పదంగా కనిపించిన సంజయ్ రాయ్ ఇంటికి వెళ్లి ఆలస్యంగా పడుకున్నాడు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు వేసుకున్న బట్టలను ఉతికించాడని, అతని బూట్లు, వాటిపై రక్తపు మరకలు కనిపించాయని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు చెప్తున్నారు. దారుణాతి దారుణంగా రేప్ చేసి హత్య చేశానన్న బాధ, భయం ఏమాత్రం అతడిలో కనిపించలేదంటున్నారు. ఘటన గురించి ప్రశ్నిస్తే కావాలంటే నన్ను ఉరితీయండంటూ జవాబిస్తున్నాడట.
సంజయ్ రాయ్ మొబైల్ స్వాధీనం చేసుకుని చూస్తే ఆ ఫోన్ నిండా అశ్లీల వీడియోలే ఉన్నాయి. ఫోన్ కాంటెంట్ చూసి పీజీ వైద్య విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆగస్టు 9న విద్యార్థిని అర్ధనగ్న స్థితిలో సెమినార్ హాల్లో కనిపిస్తే ఆమె పేరెంట్స్ కు ఫోన్ చేసి సూసైడ్ చేసుకుందని సమాచారం ఇచ్చారు. తమ బిడ్డను చూడాలని వేడుకున్నా 3 గంటల తరువాతే చూడనిచ్చారు. ఉదయం 6 గంటలకు మృతదేహాన్ని గుర్తిస్తే సాయంత్రం పోస్టుమార్టం చేశారు. ఇన్వెస్టిగేషన్ ను హాస్పిటల్ సిబ్బంది పక్కదారి పట్టించారా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి. అంతేకాదు ఆర్జికర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మృతురాలి గురించి కొన్ని కామెంట్లు చేసినట్లు ప్రచారం జరిగింది. అర్ధరాత్రి దాటాక ఒంటరిగా హాస్పిటల్లో ఎందుకు తిరగాలి అని అన్నట్లు చెప్తున్నారు. తనను పదవి నుంచి దింపేలా విద్యార్థులను కొంతమంది రెచ్చగొట్టారని, నిందితుడికి శిక్ష పడాలనే కోరుకున్నానని, బాధితురాలికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అవమానాన్ని భరించలేకపోతున్నానన్నారు. మృతి చెందిన అమ్మాయి తన కుమార్తె లాంటిదే అని, అందుకే రాజీనామా చేస్తున్నానంటూ దిగిపోయారు. ఇంత పెద్ద వ్యవస్థ, ఇంతమంది డాక్టర్లు, సెక్యూరిటీ అయినా ఏం లాభం? ఓ నిండు జీవితం కామాంధుడి చేతిలో బలైపోయింది. అత్యంత దారుణాతి దారుణంగా శరీరానికి తూట్లు పడ్డాయి. ఓవైపు ఇంత దారుణమైన ఘటన జరిగితే నెమ్మదిగా దర్యాప్తు జరగటంపై వైద్య విద్యార్థులు ఆందోళనలను తీవ్రం చేశారు. దేశమంతా మెడికోలు సంఘీభావం ప్రకటించారు. క్యాండిల్ ర్యాలీలు చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.